మనం ఈ భూమిపై వచ్చాక ఏ సంబంధం చూసుకున్నా అత్యంతంగా అందరికీ చనువు ఉండే సంబంధం అమ్మ. ప్రతి అమ్మ ఇక్కడ తన బిడ్డ విషయంలో ఏ టు జెడ్ అన్ని తనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే తన బిడ్డ అనారోగ్యంతో బాధపడడం చూసిన ఆ తల్లి సడన్గా ఒక డాక్టర్లో మారిపోతుంది. చూడండి, బిడ్డ బాధను చూసిన తల్లి వెంటనే తన వంటగదిని హాస్పిటల్గా మారుస్తుంది. అబ్జర్వ్ చేశారా? బిడ్డలు ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ తల్లి అప్పటికప్పుడు వంటగదిలోకి వెళ్ళి ఉన్నట్టుండి ఏదో ఒక పదార్థాన్ని పట్టుకొస్తుంది. వంటగదిలో ఉన్న ప్రతి వస్తువుని మెడిసిన్గా యూజ్ చేసి మన బాధ నుంచి రక్షించడానికి ఆ తల్లి సడన్గా డాక్టర్గా. మరోపక్క చూడండి, ఎప్పుడైనా తన బిడ్డ ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ముఖం చూసి ఆ తల్లి తన బిడ్డ బాధను పసిగడుతుంది. చూడండి, ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా తల్లి కంటే ఎవరు గొప్ప సలహాలు ఇవ్వలేరు. ఎందుకంటే మన గురించి మనకంటే ఎక్కువ తెలిసింది ఆ తల్లికి మాత్రమే. ఇక్కడ మనం ఉన్నామంటే అది ఆ తల్లి శరీరం త్యాగం చేసినప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ అన్న, చెల్లి, తమ్ముడు, అక్క ఏ సంబంధాలు అయినా సరే ఒక తల్లి కడుపు నుంచి మనం వచ్చినప్పుడే ఆ సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఈ తండ్రి ఉండగా తల్లికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? చూడండి, తండ్రి బిడ్డను చూసినా చూడకపోయినా, ఏమి చేసినా చేయకపోయినా తల్లి తన బిడ్డ ఆకలిని అంచనా వేస్తుంది. తన బిడ్డ ఆకలితో తట్టుకోలేక బాధపడుతుంటే ఆ స్థితిని ఆ తల్లి భరించలేదు. అమ్మ చేతి వంట తినడం, అమ్మ ప్రేమలో క్షేమతనం, అమ్మ యొక్క భద్రత వల్లే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. అమ్మ తన సంబంధం వల్లే తన బిడ్డ యొక్క క్షేమం, భద్రత కోరడం వల్ల చిన్నతనం నుంచే తన కౌగిలిలో ఎన్నో విపత్కర సమస్యల నుంచి హత్తుకొని మనలను అన్నిటి నుంచి విముక్తి చేస్తుంది. అటువంటి తల్లి లేకపోతే ఇప్పటికీ చాలా తమ బిడ్డలు తమ ఆరోగ్య విషయంలోనూ తమ యొక్క చాలా విషయాల్లో బాధపడేవారు. అందుకే అమ్మను ఎప్పుడైనా సరే కోపంతో ఒక్క మాట తన బిడ్డ ఏదైనా అన్నా సరే అమ్మ తన బిడ్డ అన్న మాటను పట్టించుకోదు. ఏదో కోపంలో అన్నాడు అంటుంది తప్ప తన బిడ్డ ఎందుకు ఇలా అన్నాడు అన్న మాత్రం బాధపడదు. అది అమ్మలో ఉన్న గొప్ప సంబంధం. బ్రతికున్నంత వరకు ఏ సంబంధం శాశ్వతం కాదు. ఇక్కడ వచ్చే ప్రతి సంబంధం మన నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒక టెంపరీ ఫీలింగ్ వల్ల ఏర్పడవచ్చు. కానీ అమ్మ సంబంధం ఎలాంటిది అంటే తన బిడ్డను అందరూ వదిలేసి వెళ్ళిపోయినా తల్లి మరవదు, ఎడబాయదు, ఏమీ ఆశించదు. ఇక్కడ తల్లి నీవు ఉంటే చాలు, నాకు ఏది వద్దను ఆశించేది ఒక్క ఆ తల్లి సంబంధం మాత్రమే. పరిస్థితి బాగోలేక అందరూ వదిలేసిపోయినా నేను ఉన్నాను, నేను నీతో ఉంటాను అని చెప్పే ఒకే ఒక్క సంబంధం అది మన తల్లి సంబంధం. ఇక్కడ అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య ఎటువంటి సంబంధమైనా సరే అది ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఇన్ కేస్ సేవ చేసే సిచ్యువేషన్స్లో నువ్వు ఉన్నా, నీకు ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి కనపడే ఒకే ఒక శక్తి ఆ తల్లి మాత్రమే. ఎందుకంటే మన దేశంలోనే ఈ తల్లికి ప్రాముఖ్యత ఎక్కువ. చూడండి, ఎప్పుడైనా సరే తన తల్లి గురించి తప్పుడుగా ఒక్క మాట తన కూతురు ముందు అనండి, కూతురు ఎటువంటి సంబంధమైనా సరే వాళ్ళపై దాడి చేస్తుంది. ఇది మనం ఇండియాలో ముఖ్యంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తల్లి కొడుకుల విషయం చెప్పనవసరం లేదు. ఎప్పుడైనా సరే ఎంతటి వాడినైనా సరే ఒక్కసారి తన తల్లి గురించి కొడుకు ముందు తప్పుడుగా మాట్లాడండి, ఎక్కడ లేని కోపం తన కొడుకుకి వస్తుంది. ఇది మన బ్లడ్లో, మన జీన్స్లోనే ఉంటుంది. ఎందుకంటే మనం పెరిగే సిచ్యువేషన్స్ మన జీన్స్ అండ్ మన సరౌండింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఇండియాలో కొడుకులకి తమ తల్లి అంటే ఎనలేని ప్రేమ అది మన జీన్స్లోనే ఉంటుంది. తల్లిని ఒక్క మాట అని చూడండి, ఎటువంటి వానికైనా కోపం రాకపోతే ఇది ఛాలెంజింగ్గా మనం తీసుకోవచ్చు. తల్లి ఏ సమస్యని ఎదుర్కోదంటే ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సిందే. ఇందులో మొదటిది, తన బిడ్డ చిన్నతనంలో కొంగు పట్టి తన కొంగుతో తిరిగే ఆ బిడ్డే మరి ఒక కొంగు కోసం ప్రాకులాడి ఈ తల్లిని మరిచినప్పుడు ఆ తల్లి పడే క్షోభ అంతా ఇంత కాదు. రెండవది, ఆ తల్లి పెంచుకున్న విపరీతమైన ప్రేమ వల్ల విపరీతమైన దుఃఖం కలుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ దుఃఖం కలగడం ముఖ్యంగా కలుగుతుంది. కాబట్టి
ఆ తల్లి తన బిడ్డల నుంచే దుఃఖాన్ని పొందడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. మూడవది, ఏదైతే తన తల్లి చిన్న వయసులో ఉన్నప్పుడు తన బిడ్డకు ఒక మినిస్టర్, డాక్టర్ లాగా కనపడిందో అదే తల్లి ఒకానొక వయసుకు వచ్చినప్పుడు ఆమెలో కేవలం చాగస్తం మాత్రమే కనపడుతుంది. నార్మల్గా అందరూ తల్లులు చేసే పని, కానీ తెలివైన తల్లులు ఇలా ఉండరు. తెలివైన తల్లులు ఎప్పటికి కూడా ఎమోషన్కి లోనవ్వరు. వాళ్ళు సింపతిని ఎక్స్పెక్ట్ చేయకుండా ఎంపతి మీద డిపెండ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలివైన తండ్రులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే తాము వయసులో ఉన్నప్పుడే తాము కొంచెం దాచుకోవడం అలవాటు చేసుకుంటారు. పిల్లలను కనడం, వాళ్ళను పెంచడం బాధ్యతగా స్వీకరించి వాడిని ఒకానొక పొజిషన్ వరకు మాత్రమే తీసుకెళ్ళి అక్కడ వారిని వదిలేస్తారు. వాళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. వృద్ధాప్యం సంభవిస్తుంది. వృద్ధాప్యంలో వీళ్ళ నుంచి మాకు బాధలు తప్పవని ముందుగానే అంచనా వేసిన తల్లిదండ్రులు ఎంతో కొంత దాచుకొని ఆల్రెడీ బీ ప్రిపేర్డ్గా ఉండి వాళ్ళ యొక్క ఈ బాధల నుంచి దూరం అవుతారు. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క స్టోరీని చూద్దాం. ఏపీజే అబ్దుల్ కలాం రాసినటువంటి ద వింగ్స్ ఆఫ్ ఫైర్లో ఆయన ఒక కొటేషన్ చేస్తారు. ఆయన తన తల్లి గురించి వివరిస్తారు. తాను రాష్ట్రపతి అయినా సరే, ఒక సైంటిస్ట్ అయినా సరే, చివరికి తాను మరణిస్తాను. ఇన్ కేస్ మరణించిన తర్వాత పాజిబుల్ అవుతే మరణించిన తన తల్లి దగ్గరకు మీట్ అయి నేను మా అమ్మతో అక్కడిక గడుపుతాను. ఎందుకంటే నేను ఇంతటి వాడిని అవ్వడానికి ముఖ్య కారణం నా తల్లి. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సంబంధంలో ఇంట్లో తినడానికి తిండి లేని సిచ్యువేషన్లో నా తల్లి నా కోసం ఆ గోధుమ రొట్టెని చేసి తన ఆకలి పస్తులతో ఉండి నన్ను పెంచి పెద్ద చేసింది అన్న విషయాన్ని తన వింగ్స్ ఆఫ్ ఫైర్లో మన ఏపీజే అబ్దుల్ కలాం కొటేషన్ చేశారు. తల్లి ఉన్నవారు, తల్లి లేకపోయిన వారు అయినా సరే ఎప్పుడు తమ తల్లి తమ వెంటే ఉంటుంది. ఇది ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి తల్లి తన బిడ్డ ముందే వెళ్ళిపోవాలనుకుంటుంది తప్ప ఏ తల్లి కూడా తన బిడ్డ కంటే ముందు వెళ్ళిపోవాలని కోరుకోదు. చూడండి, ఇక్కడ మనకు వచ్చిన మన దేహంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణం, ప్రతి అవయవం, ప్రతి ఒక్క బిందువు కూడా అది మన తల్లి నుంచి వచ్చిందే. కాబట్టి మన తల్లి అవునన్నా కాదన్నా అది మనతో పాటే ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఇది ఎవ్వరూ తీసేయలేని విషయం. సో కాబట్టి ఈ తల్లికి ఇంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. మనల్ని మనం కొన్నిసార్లు కోల్పోయినప్పుడు, మనలో ఉన్న కొన్నిసార్లు ఈ సిచ్యువేషన్స్ వల్ల మనం దేనికి పనికిరాం అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకోసం 2 కళ్ళతో కాదు 1000 కళ్ళతో ఎదురు చూసే తల్లి మన కోసం ఎదురు చూస్తుంటుంది. అంతేకాదు, తల్లి ఉన్నా లేకపోయినా మనలో ప్రతి అణువు ఇచ్చిపోయింది ఆ తల్లి. ఆ తల్లి మనల్ని ఎప్పుడు అలా ఆశించదు. కాబట్టి అటువంటి వర్తన కాదు. కాబట్టి తల్లి గురించి నార్మల్గా అబ్జర్వ్ చేసినప్పుడు తల్లి లేనివారు తల్లి ఉన్న వారి కంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారు. దీనికి రీజన్, తల్లి మనకు చిన్నతనం నుంచే చాలా విషయాల నుంచి తన కౌగిలిలో మనల్ని రక్షిస్తుంది. కానీ అది తల్లి లేనివారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని వీరు ఈ సమస్యల చేత ఎంతో స్ట్రాంగ్ అయి మరింత దృఢంగా అవుతారు. సమ్టైమ్స్ తప్పు మన వైపు లేనప్పుడు కూడా తల్లిదండ్రులు పరిస్థితుల ప్రభావం చేత మనలని ఏదో ఒక మాట అనినప్పుడు దానికి బాధపడవద్దు. ఎందుకంటే ఈ భూమిపై మనల్ని తిట్టి కొట్టే హక్కు కేవలం అది తల్లిదండ్రులకు మాత్రమే ఉంది. కాబట్టి తల్లిదండ్రులు తిట్టినా తన్నినా అది కేవలం మంచి కొరకు మాత్రమే అనుకోండి.